మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎస్సీ కాలనీ ఒక నివాసం ఉంది. దయచేసి ఇక్కడ గత 15 ఏళ్ల ముంటి కూడా శ్మశాన వాటికకు ఎటువంటి రూపకల్పన లేదు. శ్మశాన వాటికలో ఎవరు చనిపోయినా కూడా నీరు, గడ్డి ఇవంతా వస్తున్నాయి, కంప ఇవన్నీ. అందులో ఊళ్ళో ఉండేటువంటి కాలువల నుండి కూడా డస్ట్ అంతా వస్తూ ఉంది. వేస్ట్ వాటర్ అంతా కూడా, డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా ఇక్కడ వస్తుంది. డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడ వచ్చినా కూడా, ఊళ్ళో అంతా వచ్చినా కూడా ఇక్కడ శ్మశాన వాటికలో ఎక్కడికి ఎవరు పూడికి తీసి చనిపోయిన వ్యక్తులకు ఎలా బూడ్స్తాం చెప్పండి. ఇది ఎమ్మెల్యే వరకు కానీ, ఇంతకుముందు అంజద్ బాషా కానీ, ఇప్పుడున్నటువంటి ఆమె మన మాధవిరెడ్డి గారు కానీ అందరూ చెప్పినాము. ఎవరు ఏం స్పందించడం లేదు. దయచేసి మీ మీడియా ద్వారా అయినా మాలంకన్ పల్లెకు 15 ఏళ్ల ముంటి కార్పొరేషన్ నుండి ఉండి కూడా 49 డివిజన్లో ఉండేటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. దయచేసి శ్మశాన కులాలకు అతీతంగా ఈ శ్మశాన వాటికి ఉంది. దాని ఒక ఆలంకన్పల్లి అన్ని కులాల కలిపి దయచేసి మీ మీడియా వారు సహకరించి అధికారులకు తెలియజేసి మరలా కార్పొరేషన్ కమిషనర్ కానీ, అసిస్టెంట్ కమిషనర్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, కడప మేయర్ కానీ, ఆలంకన్పల్లి 49 డివిజన్లో తిరిగే వాళ్ళందరికీ తెలుసు కడప సమస్య పరిష్కారం ఏందో. అలంకాన్పల్లిలో శ్మశాన వాటిక సమస్య పరిష్కారం కానంత వరకు, రాజకీయంలో నాయకులు మారినంత వరకు కూడా సమస్య మారాల. మాకు నాయకులతో పని లేదు, సమస్య మారాలా. శ్మశాన వాటిక పరిస్థితి అంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు. ఒకరో వీడియో చూడండి, ఎక్కడ చూసినా నీళ్లు. మనిషి చనిపోతే కూడా బూడ్చలేని పరిస్థితి మాది. డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడే వస్తుంది. మేమేం చేయాలి? కావాల్సింది ఒకటి సార్, మనిషి అతను రమేష్ అనే అతను వచ్చేసి కష్టపడి ఏదో ఒకటి కూలీ నాలి పని చేసుకునేవాడు. అతను ఎక్కడ బూడ్చాలి సార్? మేము ఇది ఇక్కడే బూడ్చాం సార్, రోడ్లో బూడ్చాము. రోడ్లో సైడ్ పోయే రోడ్లో బూడ్చాము అతన్ని. ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? ఇదే నాయకులు కానీ, ఊళ్ళో వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏదైనా వాళ్ళ ఇళ్ళ దగ్గర బుడ్చుకుంటారా? దయచేసి మీ మీడియా వారందరూ సహకరించి అదే అధికారులకు బుద్ధి చెప్పవలసిందిగా కోరుచున్నాం. ఎవరు అధికారంలో ఉన్నారో ఎమ్మెల్యే గారికి కానీ, ఇక్కడ ఉంటే మేయర్కి కానీ, ఎవరు కూడా కార్పొరేషన్ అధికారుల పరిస్థితులు కానీ వాళ్ళకు బుద్ధి చెప్పాల్సింది కోరుతున్నాం సార్. మాకు న్యాయం చేయండి, మా శ్మశాన వాటికకు న్యాయం చేయండి. శ్మశానంలో మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి, కంప చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనిషి చనిపోతే బూడ్చుకునేదానికి మాకు అవకాశం లేదు. ఎవరినైనా కానీ చనిపోయిన వాళ్ళని చూసుకునేదానికి కూడా మాకు అవకాశం లేదు. అవి కూడా శిథిలావస్థలకు వెళ్ళిపోయినాయి. అధికారులు వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, కానీ స్పందన లేదు. ఈ రోజు వచ్చేసి మన రమేష్ అనే అతను చనిపోయినాడు. ఆయన్ను బూడ్చేదానికి ఎక్కడ లేక మేము రోడ్లో ధర్నా చెందుతున్నాము. అయినా ఏ అధికారులు స్పందించడం లేదు. కానీ పోలీస్ అధికారులు వచ్చి దానికి ఏదో సంజాయిషి చెప్పుకొని ఇప్పుడు ఏదో ఆయన రోడ్డు వారా బూడ్చాము ఇప్పుడంటే, కానీ నెక్స్ట్ చనిపోతే పరిస్థితి ఏందనేది మాకు అర్థం కావడం లేదు. అది కూడా తల్లకిందులుగా ఉన్నది. ఈ వాటర్ ఏదన్నా తొలగించి మాకు శ్మశాన వాటికను క్లీన్ చేసి ఈ అధికారులు కానీ, ఈ ఎమ్మెల్యే కానీ మాకు ఏదన్నా న్యాయం చేయగలుగుతారని కోరుతున్నాం సార్.